అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు విశాఖలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కూటమి నేతలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయబోతున్నారు. అందులో భాగంగా ప్రత్యేక సూర్య నమస్కారాలు చేయించడానికి 26,000 మంది గిరిజన విద్యార్థులు విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ మైదానం వద్దకు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. యోగాంధ్రల కార్యక్రమంగా విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ముఖ్యంగా చూసుకునేసరికి ఈ 130, 132 అలాగే 126లోని గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రతి గిరిజన విద్యార్థి కూడా ఇక్కడ QR కోడ్లోని స్కాన్ చేసుకొని ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ లోపలికి వెళ్ళే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పక్కన ప్రతి విద్యార్థిని కానీ విద్యార్థులను కానీ అందరికీ సపరేట్గా వాళ్ళందరికీ పకడ్బందీగా వాళ్ళ స్కాన్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు పోలీసులు. ఈ విధంగా ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్న గిరిజనుల సూర్య నమస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం అని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలపడంతో ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారు, గత నెల రోజులుగా వీళ్ళేంచి నిత్యం కూడా వీళ్ళు యోగాలోనే నిమగ్నమై ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. డిడి రజనీ మేడం గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళని శిక్షణ ఇచ్చారు, ఈ శిక్షణలో భాగంగా వాళ్ళు అందరూ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే వరల్డ్ రికార్డుకి దగ్గరలో మనం ఉన్నాం. ఇప్పటికే గిన్నీస్ బుక్ రికార్డ్స్ కానీ లిమ్కా బుక్ రికార్డ్స్ అధికారులు కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మీ గిరిజన విద్యార్థులు తలక వాళ్ళు చేసిన కృషి ఏమిటి, మీరు ఏ విధంగా వాళ్ళ వెనక వెన్నుతట్టి ప్రోత్సహించారు చెప్పండి. ఏఎస్ఆర్ జిల్లా పాడేరు డివిజన్ ఏజెన్సీ ఏరియాకి సంబంధించి మా పాడేరులో 11 మండలాల్లో 117 ఆశ్రమ పాఠశాలలు, 33 గురుకుల పాఠశాలలు, అదేవిధంగా కేజీబీవీలు, జూనియర్ కాలేజెస్, 11 EMRSలు ఉన్నాయండి. గౌరవ కలెక్టర్ గారు గత 6 నెలల క్రితం నుంచి ప్రతి పాఠశాలలో కూడా యోగా కార్యక్రమం అనేది విద్యార్థులతో చేయించాలని ప్రతి పాఠశాలలో, మావన్నీ కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా PDPETలు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు యోగా కార్యక్రమం అనేది వాళ్ళ రోజువారీ దినచర్యలో భాగంగా చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక యోగా గురువుస్తో కూడా ప్రతి పాఠశాలలో విద్యార్థులకి మరియు పీడీలకు కూడా ప్రత్యేక శిక్షణ గత 6 నెలల నుంచి ఇప్పించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము గత మార్చి నెల 7వ తేదీన గౌరవ కలెక్టర్ గారు విద్యార్థుల తాలూకా ప్రతిభను, యోగాసనాలు వేయడంలో వాళ్ళ ప్రతిభను గుర్తించి అరకులో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లోని 21,800 మంది స్టూడెంట్స్ 6 మండలాలకు చెందిన ఆశ్రమ పాఠశాలలు మరియు గురుకుల పాఠశాలలు మరియు కేజీబీవీలకు చెందిన వాళ్ళు 108 టైమ్స్ ఒకేసారి ఆపకుండా సూర్య నమస్కారాలు చేసి రికార్డు ప్రోగ్రాం నమోదు చేశామండి. దాన్ని పురస్కరించుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి పిలుపుతో ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న యోగాంధ్ర 25లో కూడా మా విద్యార్థులతో యోగాసనాలు వేయించడానికి ఇక్కడ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు 20వ తేదీన మొత్తం 116 ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు మరియు కేజీబీలకు సంబంధించి 25,000 మంది విద్యార్థులతో ఈరోజు మొత్తం 495 బస్సులతో 10 మండలాలకు చెందిన పిల్లలు ఉదయం 5 గంటల నుంచి ఇక్కడికి విద్యార్థులు ఈ వేదికకి చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విద్యార్థులకి ఈరోజు వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్తో పాటు రేపు ఉదయం 21వ తేదీన ఉదయం 7 గంటల నుంచి యోగాంధ్ర ప్రోటోకాల్ యోగాసన కార్యక్రమంలో కూడా మా విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు. సో ఏంటి అంటే ఈ విద్యార్థులందరికీ కూడా 14 అకామిడేషన్ వెన్యూస్లో బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా మేము వెన్యూ అరేంజ్ చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి మా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, HWS ఇక్కడ ఏమి నెసరీ అరేంజ్మెంట్స్ కావాలో అవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ప్రతి బస్సులో కూడా ప్రతి 50 మంది విద్యార్థులకి ఒక ఎస్కార్ట్ టీచర్ని కూడా మేము తీసుకురావడం జరిగింది. ట్రైబల్ ఏరియా మరియు ట్రైబల్ స్టూడెంట్కి మన రాష్ట్రానికి ఒక ప్రైడ్ అండి. ఎందుకు అంటే మొత్తం ప్రపంచానికి యోగా తాలూకా యోగా చేయడం వలన ఏం ఉపయోగం జరుగుతుంది, ఆరోగ్యపరంగా అందరూ బాగా ఉండాలని యోగాని చాటి చెప్పడానికి మనకి ఈరోజు వరల్డ్ యోగా డేని రేపు ఇక్కడ మన ప్రధానమంత్రి గారు విచ్చేసి ఇక్కడ నిర్వహిస్తున్నారు. మా ట్రైబల్ స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం మాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. మీరు వచ్చారు కదా ఇక్కడికి, ఏ విధంగా ఫీల్ అవుతున్నామమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంతమంది జనాల ముందు, అంటే ఇంతమంది సార్స్ ముందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మేము PM సార్తో చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. అమ్మ, ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు? సూర్య నమస్కారాలు ఎన్ని సెట్లు చేస్తున్నావు? రోజు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా నీకు? ఉన్నాయి సార్. అంటే ప్రతిరోజు ఎవ్రీడే చేసేవాళ్ళం సార్.
మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసేవాళ్ళం, ప్రాక్టీస్ చేసేవాళ్ళం సార్. ఎన్ని సెట్లు చేస్తున్నావు అమ్మా? 108 రౌండ్స్. 108 అవును సార్. అమ్మ, నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావు? ఎంతమంది మీ ఫ్రెండ్స్ తోటి వచ్చారు? మేము గుత్తులపుట్టు స్కూల్ నుంచి వచ్చాం సార్. మేము 350 మెంబర్స్ మా ఫ్రెండ్స్తో వచ్చాం సార్. ఇక్కడ పిఎం సార్తో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావు అమ్మ తల్లి? గుత్తులు పుట్టు సార్. ఏం చదువుతున్నావు? 9th సార్. 9th చదువుతున్నావు. అవును సార్. ఎలా ఉంది ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వరల్డ్ రికార్డు వచ్చింది అనుకో అమ్మ, ఏ విధంగా మీ తల్లిదండ్రులతో కానీ మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నారు. దీనివల్ల నీకు ఉపయోగం ఏమైనా ఉన్నాయనే విషయం తెలుసా? తెలుసు సార్. పెద్ద అయ్యాక మనకు ఈ సర్టిఫికేట్ వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి సార్. గిరిజన విద్యార్థులు మొత్తం 26,000 పైచులక విద్యార్థులతోటి ఇక్కడ యోగాసనాలు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చూసుకునేసరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ వర్షం వచ్చినా రాకపోయినా సరే ఈ టెంట్ల కిందనే వీళ్ళని చేసే విధంగా 126 నుంచి 134 వరకు ఉన్న ఈ మొత్తం ఈ కంపార్ట్మెంట్లన్నీ గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ఎదురుగా కూడా మరొక కంపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకి సపరేట్గా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా చేశారు. వచ్చిన వాళ్ళకి ఎస్కార్టు, ప్రతి కంపార్ట్మెంట్లోని వాళ్ళకి ఉండే వైద్య సిబ్బంది, అలాగే ఒక ఇన్స్ట్రక్టరు, వాళ్ళని పర్యవేక్షణ చేయడానికి స్కూల్ తరపున ఒక ఉద్యోగి, అలాగే పోలీసులు ఒక 5గురు, అదేవిధంగా ఒక రెవెన్యూ ఉద్యోగి కూడా వీళ్ళని మానిటరింగ్ చేసే విధంగా ప్రతి ఏమైనా ఇబ్బంది జరిగితే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఐసోలేషన్ చేయడానికి కూడా వైద్య సిబ్బంది పక్కన అంబులెన్స్లు కూడా రెడీ చేశారు. కరెంటు పోయినా సరే, కరెంటు ఉన్నా లేకపోయినా ప్రత్యేకంగా జనరేటర్లు కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఈ కార్యక్రమం రిహార్సల్ చూడడానికి కూడా సాయంత్రం చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఈ ప్రాంతానికి వస్తారని మాత్రం తెలుస్తుంది. ఇది విశాఖపట్నంలోని యోగాకు సంబంధించిన, గిరిజనుల యోగాకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ హరీష్తో వరప్రసాద్, విశాఖపట్నం నుండి.